पूर्णाहुतिं
नव दश एकादश द्वादश सप्तते अग्ने समिधः सप्तजिह्वा सप्तर्षज सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा जयन्ति सप्तयोनीर अमृत सप्तयोनीरा प्रणस्वागते नस्वाहा राज्यमें अग्निरे सप्तमने पंचगत्वस्ते नमः दशगत्वस्ते नमः शतगत्वस्ते नमः सहस्रगत्वस्ते नमः असहस्रगत्वस्ते नमः नमस्ते जारः भक्त्याय नमस्ते दक्षिणाग्रे नमः हवनीजाय महादेव्यै नमो नमः काण्डकरोपपाद्याय धर्म ब्रह्मस्वरूपिणे सर्गामन्त्ररूपाय निर्देशाय नमो नमः निर्देशात्मकबोधमता माधवानन्दकेशव विष्णुकृष्ण ऋषिकेश वासुदेव नमोस्तुते अहं हरस्ता हरस्ता दहज्योतिषाय नमो भवारा अपराध सहस्राणि సక్రమంగా ఆరోగ్య నేను కూడా ఎప్పుడు ఈ చిన్న సుధారణ వ్యవస్థని ఇరవై వరకు 52 సంవత్సరాల నుంచి ఇక్కడే అప్పుడు సైకిల్ మీద వచ్చి ఇక్కడ పూజ చేసేవాళ్ళం. హైదరాబాద్ హైదరాబాద్ వచ్చి అప్పటి నుంచి వారి కానీ చదువు కానీ ఏ విధంగా కూడా బ్రహ్మమండలి పూజ కార్యక్రమం జరిగేది. చాలా చక్కగా ఉంది. వాటి పూజ ఫలమే అదే ముహూర్తాన్ని అప్పుడు రాజేంద్ర సింగ్ అని చెప్పేసి మరి డైరెక్టర్ ఎంఏ హై సాయి గారు ఆయన చెప్పింది పరిష్కార చేస్తే నేను ముస్లిం అధికారులు ఉన్నప్పుడు ఈ భగవంతుడు త్వరగా అదే చిన్న శివాలయం కాబట్టి ఈ వార్షికోత్సవం కానీ ఇవన్నీ కానీ ఎప్పుడు జన్మించలేదు. సంవత్సరాలు లేదు తర్వాత మనకు ఈ పెద్ద ఆలయం అయిన తర్వాత మన ప్రతి సంవత్సరం మాస శివరాత్రి చేస్తున్నాం, వార్షికోత్సవం చేస్తున్నాం. మరి ఇవన్నీ కూడా మరి ఒకటి నేనే కాదు, మా కమిటీ కూడా సహకరించాలి. నేను చెప్తే వాళ్ళు వినాలి, వాళ్ళు చెప్తే మేము వినాలి. అయితేనే కార్యక్రమం జరుగుతుంది. ఇక దాదాపు పోయిన వాళ్ళ గురించి మనం చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినా కానీ సహకరించే వాళ్ళు కాదు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి చైర్మన్ కానీ గిరి కానీ సభ్యులు అది ఎట్లా చెప్తే మాకు అర్థం చేతులు చేయండి. మన బడ్జెట్ ఇంతవరకు నడిపించుకుంటే దానిపైన నడిపిస్తున్నాం. నడిపి దాన్ని మేమందరూ సహకరాలు ఎవరు చెప్పినప్పుడు కూడా మాకు ఆధారకుండా సహకరించారు. కాబట్టి
కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మా సంకల్పం మనం ఎందుకు చేసాం, ఎప్పుడు దాదాపు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో శివకుమార్ అని చెప్పేసరి ఏజీఎం గారు ఉండే, ఆయన ఉన్నప్పుడు ఎట్లా అంటే బాబు ఆయన ఎంత కష్టపడ్డాడో ఎంత భగవంతుడు ఇవ్వడానికి ఎక్కడ ఉన్నాడో కూడా నాకు తెలియదు. కానీ మా కుంభాభిషేకానికి సాగరించి అప్పుడు ఇక్కడ నుంచి మెట్లు కట్టి దాదాపు కుంభాభిషేకాలు చేశారు. మరి అప్పటి జరగలేదు. ఈ సంవత్సరం ఇంకా జరుగుతుంది కాబట్టి దాన్ని అందరూ చక్కగా కాదు మాకు జీవనాలు కానీ రవి కానీ అందరూ చాలా చక్కగా వచ్చారు. మనం ఏదన్నా కానీ అంటే వాళ్ళు దొరికారు, వాళ్ళ మాటలు తిరుపతి వీళ్ళందరూ మనం సహకరిస్తున్నారు. మరి ముందుకు వచ్చాం కాబట్టి మరి కుంభాభిషేకంలో అందరూ బాగుంటుంటే ముందుకు వెళ్తాం. రేపు నుంచి మనం సంకల్పం చేసి తర్వాత బాధ్యతగా తీసుకోవాలి. కుంభాభిషేకం తర్వాత 24 అన్నదాన కార్యక్రమం ఉంటుంది, తర్వాత ఒక హోమం ఉంటుంది. మరి అన్ని కలిశాలు 3 రోజులు కలిశాలు 108 కలిశాలు మన ప్రమాదర్శనం పెట్టాలి. ఇవన్నీ కలిశాలు శిఖరమైన అయ్యప్పటి విషయాలు నేను అభిషేకం చేసిన తర్వాత వీళ్ళందరూ చాలా మంది పెట్టారు. వేదే చిన్నపిల్లలు సరే అయ్యప్ప ఏం చేశారు చేయాలి ఎక్కువ కూడా అభిషేకం చేసిన తర్వాత ఒక 24 గంటలు అనుకున్నాం కృషి చేసింది. ఆయన 24 గంటలు మరి ఈ సంవత్సరం కూడా మేము కుంభాభిషేకం చేయాలి. కార్తీక మాసంలో అసలు తెల్లగా అనుకున్నాం ఏంటంటే వార్షికోత్సవం కూడా కార్తీక మాసం మాత్రం అనుకున్నాం కానీ సంవత్సరం చేద్దాం కుంభాభిషేకం పెడతాం కదా అనే ఉద్దేశం మీద ఆగి కుంభాభిషేకానికి నిర్ణయం జరిగింది. దానిలో సంప్రదాయం మేమంతా 5 గంటల వరకు సహకరించండి. ఇప్పుడు చిన్న కాకుండా సరుకు పక్కన ఇంకో